నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. చిన్న కారణం దొరికినా దానికోసం బీఆర్ఎస్ రోడెక్కుతోంది. ఇందుకు నిదర్శనమే ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీల వివాదం. ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అగ్గిరాజేశారు. తాము ప్రజాప్రతినిధులు అని కూడా మర్చిపోయి ప్రవర్తించారు. కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పాటు దాడులు ప్రతి దాడులతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో కొత్తగా రాజకీయ ఉనికి కోసం దాడులు చేసుకునే సంస్కృతి తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరి వివాదం కాస్త పార్టీల వివాదంగా మారిపోయింది. మరోవైపు ప్రజలు సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి, గాంధీ వివాదాల వల్ల నయా పైసా కూడా ప్రయోజనం లేదు. కానీ వీరిద్దరూ ఉనికి కోసం పడరాని పాటలు పడుతూ నిత్యం వార్తల్లో ఉండి వివాదాల్లో తలదూర్చి తెరపైకి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం రాష్ట్ర పరువు తీస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓవైపు వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ చిల్లర రాజకీయాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు నేతల వివాదం వెనుక కేవలం ఉనికి కోసమే తప్పించి ప్రజా ప్రయోజనాల అంశమే లేదని, వీరిద్దరి వల్ల సాధారణ ప్రజలకు, ఇటు అధికారులకు, పోలీసులకు, మీడియాకు పెద్ద పని పెట్టినట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది అంటూ పలువురు వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు. అరకపూడి గాంధీ అయినా కౌశిక్ రెడ్డి అయినా ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం హైప్ కోసమే పడరాని పాటలు పడుతున్నారని ఇద్దరు నేతలు కలిసి దాడులు ప్రతి దాడులు చేసుకుని తెలంగాణలో కొత్త సంస్కృతి తెరపైకి తెచ్చారని అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఆంధ్ర రాజకీయాలకే పరిమితమైన ఈ శైలి తెలంగాణకు తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు. వయసులో ఉన్న కౌశిక్ రెడ్డి రెచ్చగొడితే అంత అనుభవం ఉన్న గాంధీ రెచ్చిపోవడం ఏంటి అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అరకపూడి గాంధీ తానే ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేసుకుంటే బీఆర్ఎస్ మాత్రం ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకుని నేరుగా బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపింది. ఆ తర్వాత పార్టీ ఫిరాయింపుల విషయం కాస్త కౌశిక్ కామెంట్స్ తో ఆంధ్ర తెలంగాణ అనే వివాదానికి దారితీశాయి. దీంతో బీఆర్ఎస్ పై ఓ సెటిలర్ల నుంచి అగ్రహావేశాలు వ్యక్తం అవ్వగా మరోవైపు కాంగ్రెస్ కూడా దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. పైగా ఈ మొత్తం ఎపిసోడ్ లో గ్రేటర్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కౌశిక్ రెడ్డికి నామమాత్రమైన మద్దతు మాత్రమే దక్కింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని, ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో ఇక ఈ విషయాన్ని వదిలేయాలని కేసీఆర్ ఆదేశించడంతో శుక్రవారం హరీష్ రావు, కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అంటూ ఏకవాక్యంతో ముగించారు అని అభిప్రాయం కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఈ విషయంలో ఇంకా రాజకీయం చేయదలిస్తే కనుక కారుకు గ్రేటర్ ఎన్నికల్లో ముప్పు తప్పదనే ముందు చూపుతోనే కేసీఆర్ పార్టీ నేతలకు ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. ఇదే నిజమైతే బీఆర్ఎస్ డ్యామేజీ నుంచి తప్పించుకున్నట్లే. కానీ కాంగ్రెస్ దీన్ని వదిలేస్తుందా లేదా అన్నది చూడాలి.